ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమలాపురంలో కడవరి ఉజ్జీవ స్వార్థ స్వస్థత సభ మరి నవంబర్ 28వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతుందండి. మరి ఈ అద్భుతమైన శక్తివంతమైన ఆరాధనలో ప్రతి ఒక్కరూ పాల్గొందాం. అనేకమైన ప్రభు కార్యాలను మనం చూడబోతున్నామండి. మరి దేవుడు ఎన్నో విషయాలలో మరి మనల్ని ఆత్మీకంగా బలపరచనై ఉన్నారు. చాలా ఎండిపోయిన జీవితాలు ఉండొచ్చు, లేదా ఎన్నో పోరాటాలు, రుగ్మతలు, ఇబ్బందులు, ఇరుకులు, వాటి ద్వారా ఆత్మీయ జీవితంలో చాలా కృంగుదలను చూస్తున్నారు అనుకుంటా. ఆత్మీయ జీవితంలో సరైన వారిగా లేకుండా మరి కుటుంబాల్లో సమాధానం, సంతోషం లేని వారిగా ఉండొచ్చు. అయితే దేవుడు ఇస్తున్న ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మోడు బారిన జీవితాలను ప్రభు చిగురించనై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి తప్పకుండా మరి ఈ కడవరి ఉజ్జీవ స్వార్థ సభకు ఖచ్చితంగా మరి రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. మరి అడ్రస్ అమలాపురం కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, నవంబర్ 28వ తారీఖు ఉదయం 9 గంటలకు నేను సేవకుడు మరి అక్కడికి రాబోతూ ఉన్నాం. ప్రార్థన పూర్వకంగా అడుగు పెట్టబోతున్నాం. మీరు కూడా ప్రార్థన పూర్వకంగా ప్రాంతానికి రండి. ప్రభు గొప్ప కార్యాలు తలబెట్టబోతున్నారు. గొప్ప ఉజ్జీవం రగలబోతుంది అమలాపురంలో. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా పరిస్థితులు అతలాకుతలమైనప్పుడు, మన జీవితాల్లో మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో తన మాటల ద్వారా ప్రతి ఉదయం మనల్ని బలపరుస్తూ వస్తున్నారు కదండి. ఎంతో నెమ్మది, సమాధానం, సంతోషాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒకప్పుడు లాగా మన జీవితాలు లేవండి. యేసయ్య లేకపోతే మన జీవితాలు అంతా శూన్యంగా కనిపిస్తాయి. కానీ ఎప్పుడైతే ఆయనను ధరించుకుంటామో, ఎప్పుడైతే ఆయనతో సహవాసంలో ఉంటామో, ఎప్పుడైతే ఆయన మాటలు వింటామో, మన జీవితాలు అద్భుతకరంగా ముందుకు సాగుతాయి. కోల్పోయినవన్నిటినీ మనం చూడగలుగుతాం మన జీవితంలో. మరి ప్రతిరోజు లాగానే ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 4వ కీర్తనలో 8వ వచనం. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు నిజముగా ఆయన మాత్రమే మనల్ని సురక్షితముగా మరి ఉంచే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ఇదిగో నిన్ను ఒంటరిగా, నీ వారు నిన్ను ఒంటరిగా మరి మిగిల్చారేమో, లేదా అందరూ ఉన్న ఒంటరి వాడిగా అయిపోయావేమో. చాలా భయంకరమైన దీనస్థితిలో, దిక్కుతోచని పరిస్థితిలో ఉండొచ్చు. అనుకోవచ్చు, నా చుట్టూ అంతమంది ఉండగా మరి నా జీవితం ఏంటి ఇలా ఒంటరిగా అయిపోయింది, నా పక్షాన మాట్లాడేవారు లేరు, లేకపోతే నన్ను ప్రేమించేవారు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు, నాకు తోడుగా ఉండేవారు లేరు, కనీసం నాతో మాట్లాడేవారు లేరు అని బాధపడుతున్నారా ప్రియ సహోదర సహోదరి? ఈ ఉదయకాల సమయంలో చూడండి, మనము ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని మన దేవుడే, మనము సేవిస్తున్న నజరైన యేసుక్రీస్తే, ఇదిగోండి మన ప్రభు మనల్ని సురక్షితంగా నివసింపచేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో భయపడకండి, బాధపడకండి. అయ్యో నా జీవితం ఏంటి ఇలా ఒంటరి బ్రతుకుగా అయిపోయింది. కానీ దేవుడు అంటున్నారు, ఒంటరి వారిని 1000 మంది జనాంగముగా చేస్తానంటున్నారు ఆయన. ఆమె ఒంటరి వారం ఎప్పుడు కాదండి. ఆయన ఒక మరి శక్తి ఆయన శక్తి మనతో ఉంది, ఆయన బలము మనతో ఉంది. ఆయన మనతో ఉంటే చాలు. ఎంతమంది మనతో ఉంటే ఏంటండి, ఆయన లేకపోతే అంతా శూన్యమే. యేసయ్య ఉంటేనే మన జీవితంలో నూతనమైన కృపను మనం పొందుకోగలుగుతాం. అందుకనే చూడండి, ఒంటరిగా మరి మనం ఉన్నను ఎలాంటి పరిస్థితులు అయినా, మనము మరి మన ఇంట్లో కావచ్చు, లేకపోతే మనం వెళ్తున్న మార్గాల్లో కావచ్చు, చేస్తున్న ప్రయత్నాల్లో, పనిలో, మరి ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడే మనకు సహాయం చేసేవారై ఉన్నారు. ఆయన మనల్ని సురక్షితంగా కాపాడే దేవుడై ఉన్నారు. మనం నిద్రించినా, లేచినా, మరి కూర్చున్నా, ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఆయనే మనకు సహాయకుడై ఉన్నారు. ఆయన మనల్ని సురక్షితంగా ఉంచే దేవుడై ఉన్నారు. ఎలాంటి పరిస్థితిలో ఏ హాని కలగకుండా, ఎలాంటి పరిస్థితుల్లో ఏ
మరి ఏ భయము మనకు లేకుండా ఆయన ప్రతి దానిపైన ఆయనకే అధికారము, మరి ఆయనే ప్రతి దాన్ని తన స్వాధీనంలోకి తీసుకొని మనల్ని సురక్షితంగా ఉంచే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా ఉండండి. బిడ్డల విషయంలో లేకపోతే ఒంటరిగా ఉన్నారనో, జీవితం అంతా కోల్పోయిన పరిస్థితులలో మరి మీ జీవితాన్ని చూడొచ్చు, ఎన్నో భయాందోళన పరిస్థితులు. అయితే దేవుడు అంటున్నారు, ప్రతి దాంట్లో ప్రతి విషయంలో ఒంటరిగా మీరుంటే, మరి ఒంటరిగా ఉన్న వారికి ఏంటండి ఆయన ప్రతి ఒక్కరికి సురక్షితముగా ఉంచే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఎవరు మనతో లేకపోయినా పర్లేదండి, ఎవరు న్యాయం చేసేవారు లేకపోయినా పర్లేదు. అన్యాయపు తీర్పు మనతో అంటే మన ముందర మరి మనకు అన్యాయమైన తీర్పును తీరుస్తున్నారు అనుకుంటాం. అయినా పర్లేదు, అందరూ ఒకటైపోయి ఒంటరిగా ఊరిలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడన్నా ఒంటరిగా మిగిల్చారేమో. చూడండి, ఎవరు ఏ హాని చేసినా, ఎవరు మనల్ని అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా మనల్ని తాకలేరు. ఎందుకంటే దేవుని కాపుదల, దేవుని క్షేమం, దేవుని రక్షణ మనతో ఉంది. ఆయన సమస్తమైన విషయాలు మనల్ని సురక్షితంగా ఉంచే దేవుడై ఉన్నారు. మరి అందుకే నేను ఉదయకాల సమయంలో ఒకరం ప్రార్థన చేద్దాం. దేవా, ఏ పరిస్థితిలో ఉన్నా నీ సహాయం నాకు కావాలయ్యా, నీవు నాకు తోడుగా ఉండమని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన వినే దేవుడై ఉన్నారు కదండి. అందుకని మానక ప్రార్థన చేసే వారిగా ఉందాం. ప్రార్థిద్దామా మరి. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, శక్తివంతుడా, దయాళుడా, ఈ ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటల ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాం. అందుని బట్టి మీకు మహిమ అయా. ఇదిగోండి, మమ్మల్ని ప్రతి విషయంలో సురక్షితముగా అయా కాపాడే దేవుడవై ఉన్నావు ప్రభా. ఒంటరిగా ఉన్న మమ్మల్ని ప్రభా గొప్ప జనాంగముగా చేసే దేవుడవై ఉన్నావు. మమ్మల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టిన దేవుడుగా ఉన్నావు ప్రభా. ఇదిగోని ప్రతి విషయంలో మాకు సహాయం చేస్తూ మమ్మల్ని నడిపించే దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఒంటరిగా పోరాడుతున్నారో ప్రభా, ప్రతి విషయంలో బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకున్నాం. క్షేమం కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. చక్కని మాటల ద్వారా ఈ రోజు మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం. ఎవరు మాతో ఉన్నా లేకపోయినా నీవు మాతో ఉంటే చాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో క్షేమం కలుగును గాక, కృప కలుగును గాక, దీవించబడుదురు గాక, ప్రతి అనారోగ్యం ఆరోగ్యకరంగా మార్చబడును గాక. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకునే వారందరి పట్ల నీ దయను, నీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. రంగంపేట కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. రంగంపేటలో మరి నవంబర్ 26, 27వ తారీఖు మరి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి అద్భుతమైన సువార్త, స్వస్థత, ఆరాధన కూడికలు జరగనై ఉన్నాయి. రంగంపేటలో ఉన్న దైవ సేవకులు పాస్టర్ మోజెస్ గారు మమ్మల్ని ప్రేమపూర్వకంగా రంగంపేట ప్రాంతానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. భారత్ పెట్రోల్ బంక్ దగ్గర వాటర్ సర్వీస్ సైడ్ గ్రౌండ్లో మరి ఈ ఆరాధన జరగనై ఉంది. మరి తప్పక ఈ 2 రోజులు మరి మీరు మీతో పాటు అనేకులను మరి తీసుకొని రావాల్సిన కోరుతున్నాం. ఈ ఆరాధనలో శక్తివంతమైన ఆరాధన, మరి దేవుడు తన వాక్కు ద్వారా దైవ సేవకుడి నోటిన మరి అద్భుతమైన రీతిలో తన మాట నుంచి మన జీవితాలను ప్రభు మార్చనై ఉన్నారు. ఆమెన్. ఎండిపోయిన జీవితాలు, మూడుబారిన జీవితాలతో సమాధానం, సంతోషం, నెమ్మది లేక భయంకరమైన పరిస్థితుల మధ్యలో చాలా బలహీనులుగా ఉన్నారా? అయితే బలహీనులుగా ఉన్న మిమ్మల్ని దేవుడు బలపరచనై ఉన్నారు. మనలందరినీ ఒక నూతనమైన కృపలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించనై ఉన్నారు. సిద్ధం కండి. 26, 27వ తారీఖు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి రంగంపేటలో. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మరి మేము మాతో పాటు మరి మీరు కూడా ప్రార్థన పూర్వకంగా మరి ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరం పాల్గొందాం. ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్.